పూర్వం వెంకటేశ్వర స్వామికి తొండమాన్ చక్రవర్తి అనే పరమ భక్తుడు ఉండేవాడు. ఆయన ఒక మహారాజు. ఆయన వెంకటేశ్వర స్వామికి బంగారు తులసి దళాలతో అర్చన చేసేవాడు. బంగారు తులసి దళాలతో అలా స్వామివారికి అర్చన చేసే భక్తుడు ఒక్కడు కూడా ఉన్నాడని గర్వపడేవాడు. అలా అతనికి రోజు రోజుకి అహంకారం పెరుగుతూ వచ్చింది. ఒక రోజు మహారాజు రోజులాగే బంగారు తులసి దళాలతో అర్చన చేసి రాత్రి వేళ గుడికి తాళాలు వేస్తారు. తెల్లవారుగానే స్వామివారికి అర్చన చేయించడానికి వచ్చిన మహారాజు తాను వేసిన బంగారు దళాలు పక్కన పడిపోయాయి. వాటి స్థానంలో మట్టి దళాలు ప్రత్యక్షం అవడం రాజు చూస్తాడు. తాళాలు వేసిన గుడిలో ఈ మార్పు ఎలా జరిగిందని ఆశ్చర్యపోతాడు. స్వామిని ప్రార్థించి, స్వామి, నేను వేసిన బంగారు తులసి దళాలు ఇక్కడ పడిపోవడానికి కారణం ఏంటో చెప్పండి స్వామి అని ప్రాధేయపడతాడు. ఆ మట్టి దళాలు ఎవరు చేశారు కనుక్కోగా తిరుమల కొండకి ఉత్తరాన ఒక కుగ్రామంలో నివసించే కుమ్మర భీముడు అనే నిరుపేద కుమ్మరివాడి చేత చేసిన మట్టి తులసి దళాలని తెలుస్తుంది. కుమ్మర భీమునికి స్వామివారంటే ఎరలేని భక్తి. అతను చేసే ప్రతి పనిలోని స్వామివారిని తలుచుకోకుండా చేసేవాడు కాదు. ఆ కుమ్మర భీముడు స్వామివారి నైవేద్యానికి కావలసిన మట్టి కుండలను తయారు చేసి తిరుమలకు పంపేవాడు. అలా తను రోజు మట్టి కుండలను పంపాల్సి వచ్చేది. ఎల్లప్పుడూ అతని చేతులు మట్టిలోనే ఉండేవి. ఒకరోజు కుమ్మర భీముడు స్వామివారిని తలుచుకుంటూ, స్వామి, నీ నైవేద్యానికి కావలసిన కొండలు దండిగా తయారు చేసి రేపు నీ దర్శనానికి వస్తాను స్వామి అని మొక్కుకుంటాడు. కానీ అలా ఎన్ని కొండలను చేసినా అవి ఆ రోజుటికే సరిపోయేవి. అలా కొన్ని నెలలు గడిచిపోయినా స్వామివారి దర్శన భాగ్యం ఆ పేదవానికి కలగలేదు. అలా స్వామివారిని చూడాలన్న తపన పెరిగిపోయిన పేద కుమ్మరి వాడు చెక్కతో స్వామివారి ప్రతిరూపాన్ని తయారు చేసి తన కుమ్మరి సారి పక్కన చిన్న దిమ్మిపై స్వామివారిని ఉంచి అనునిత్యం స్వామివారిని మనసారా తలుచుకుంటూ ఏనాటికైనా స్వామివారి దర్శనం కలగకపోదా అని ఆతృతగా ఎదురు చూసేవాడు. తన స్థాయికి తగినట్టు స్వామివారికి పెరుగన్నంతో నైవేద్యం సమర్పించి ఆ మట్టి చేతులతో అందమైన తులసి దళాలను తయారు చేసి స్వామి పాదాల చెంత ఉంచేవాడు. ఆ మట్టి తులసి దళాలు తిరుమలలో శ్రీవారి పాదాల చెంత కనిపించేవి. ఇదంతా తెలుసుకున్న తొండమానుడు కుమ్మర భీముని దగ్గరకు చేరుకుంటాడు. రాజు కుమ్మర భీముని భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. రాజు తన చిన్న గుడిసెకు ఎందుకు వచ్చాడు అని కుమ్మర భీముడు కలవరిపోయాడు. మనసులో స్వామివారిని తలుచుకున్నాడు. ఎన్నో రోజులుగా స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న కుమ్మరివాడి కోసం సాక్షాత్తు ఆ తిరుమలనాథుడే ఆ కుమ్మరి సారె వద్ద ప్రత్యక్షమవుతాడు. తనను చూడ్డానికి వచ్చిన స్వామివారిని చూసి ఆ పేద కుమ్మరి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ మట్టి చేతులతో స్వామివారికి పాదాభివందనం చేస్తాడు. స్వామి, ఈ కుమ్మరివాని ఇంటికి వచ్చావా? ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదే. అయ్యో స్వామి, నీకు సమర్పించడానికి ఈ పేద కుమ్మరివాని ఇంట్లో ఏమీ లేదే అని కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. దాంతో స్వామివారు ఆ పేద కుమ్మరివాడిని ఓదారుస్తూ, మీ ఇంట్లో ఏది ఉంటే అదే పెట్టు, ప్రేమతో తింటాను, ఆకలేస్తుంది, తొందరగా తీసుకురా అని అంటాడు. కుమ్మర భీముని భార్య ఒక మట్టి కొండలో పెరుగన్నం తీసుకొచ్చి భయంతో స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తుంది. ఆకలితో ఉన్న స్వామి నవ్వుతూ ఆ పెరుగన్నాన్ని ఆరగిస్తారు. ఆ దృశ్యాలను చూసిన దంపతులు ఆనంద బాష్పాలతో స్వామివారి పాదాలను తాకగానే వారి పంచ భౌతిక దేహాలను వదిలిపెట్టి వైకుంఠానికి చేరుకుంటారు. ఇవన్నీ చూసిన తొండమానుడు తన అహంకారంతో ఎంతటి తప్పును చేశానని తెలుసుకుంటాడు. స్వామివారి దర్శన భాగ్యంతో అలా అహంకారంతో చేసిన తప్పులను ప్రాయశ్చితం చేసుకుంటాడు. కుమ్మర భీముని భక్తునికి ఆరాధనకి నిదర్శనంగా ఇప్పటికి తిరుమలలో ఒక కొత్త కొండను పగలగొట్టి అందులో పెరుగన్నం పెట్టి నైవేద్యంగా గర్భాలయంలోని స్వామివారికి సమర్పిస్తారు. తిరుమలలో ఎన్నో గంగాలతో నివేదన జరిగిన తులసి పడగని దాటి స్వామివారి గర్భాలయంలోకి వెళ్లే ఒకే ఒక ప్రసాదం నాడు సాధారణ కుమ్మరివాడు సమర్పించిన మట్టి కొండలోని పెరుగన్నం మాత్రమే. అదే పద్ధతిని ఇప్పటికి తిరుమలలో ఆచరిస్తున్నారు. ఎంతటి గొప్ప భాగ్యమో కదా. ఈ కథను బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. స్వామివారికి బంగారు కాసులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు.